హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎటిజెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 6th క్లాస్ సోషల్ స్టడీస్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో ఫిజిక్స్ అండ్ బయాలజీకి సంబంధించి ఆల్ క్లాసెస్ విత్ ఆల్ చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ కొంచెం చూడండి. వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నది, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. జన అని సంస్కృతంలో వేటిని అంటారు? జన అని సంస్కృతంలో వేటిని అంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ తెగలను. తెగలను వచ్చేసి సంస్కృతంలో జన అని అంటామన్నమాట. కోసల ప్రస్తుతం ఏ ప్రాంతంలో కలదు? కోసల ప్రస్తుతం ఏ ప్రాంతంలో కలదు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అవధ్. అవధ్. ప్రస్తుత పాట్నా గయలో కొన్ని జిల్లాలు ఏ మహాజనపదంలో ఉండేవి? ప్రస్తుత పాట్నా గయలో కొన్ని జిల్లాలు ఏ మహాజనపదంలో ఉండేవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మగధ. మగధ. వజ్జి ప్రస్తుతం ఏ ప్రాంతంలో కలదు? వజ్జి ప్రస్తుతం ఏ ప్రాంతంలో కలదు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జనక్పూర్. జనక్పూర్. గృహపతి లేదా గహపతి అని వేరిని పిలిచేవారు? గృహపతి లేదా గహపతి అని వేరిని పిలిచేవారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి భూ యజమానిని. భూ యజమానిని. గాంధార శిల్పకళ ఏ మతానికి చెందినది? గాంధార శిల్పకళ ఏ మతానికి చెందినది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బౌద్ధ మతం. బౌద్ధ మతం. వజ్జీ గణరాజ్యంలో వేరికి సమావేశంలో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. వజ్జీ గణరాజ్యంలో వేరికి సమావేశంలో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ మహిళలకు, బానిసలకు, సేవకులకు. మహిళలకు, బానిసలకు, సేవకులకు. అలెగ్జాండర్ ఏ దేశానికి రాజు? అలెగ్జాండర్ ఏ దేశానికి రాజు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గ్రీకు. గ్రీకు. పెయింటెడ్ గ్రేవర్ అంటే మహాజనపదాల నాటి ఏ వస్తువులు? పెయింటెడ్ గ్రేవర్ అంటే మహాజనపదాల నాటి ఏ వస్తువులు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మట్టి కుండలు. మట్టి కుండలు. చివరకు గణ రాజ్యాలను జయించిన రాజవంశం ఏది? చివరకు గణ రాజ్యాలను జయించిన రాజవంశం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గుప్తులు. గుప్తులు. నాగటి కర్రులును తయారు చేసే వారిని డాష్ అంటారు? నాగటి కర్రులు తయారు చేసేవారిని డాష్ అంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కమ్మర్లు. కమ్మర్లు. ఇంటి పని వారిని డాష్ అని పిలుస్తారు? ఇంటి పని వారిని డాష్ అని పిలుస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బర్తుక. బర్తుక. మహాజనపదాల రాజులను వేరితో పోల్చవచ్చు? మహాజనపదాల రాజులను వేరితో పోల్చవచ్చు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పట్ల. పట్ల. ప్రజలు ఆజ్ఞలు పాటించేలా చూడటానికి డాష్ అంటారు? ప్రజలు ఆజ్ఞలు పాటించేలా చూడటానికి డాష్ అంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అధికారులు. అధికారులు. పన్నుల వసూలు వేరి సంపద పెరుగుదలకు ఉపయోగపడుతుంది? పన్నుల వసూలు వేరి సంపదల పెరుగుదలకు ఉపయోగపడుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గ్రామ పెద్దలు. గ్రామ పెద్దలు. మహాపద్మనందుడు ఏ ప్రాంతపు రాజు? మహాపద్మనందుడు ఏ ప్రాంతపు రాజు? ద ఆన్సర్ ఈస్
ఆప్షన్ ఏ మగధ రాజు. మగధ రాజు. ఉత్తర భారతదేశంలో విశాలమైన మైదాన ప్రాంతం ఏది? ఉత్తర భారతదేశంలో విశాలమైనటువంటి మైదాన ప్రాంతం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గంగా సింధు మైదాన ప్రాంతం. గంగా సింధు మైదాన ప్రాంతం. హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మదం ప్రవహించే నదులు ఏవి? హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మదం ప్రవహించే నదులు ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గంగా యమున. గంగా యమున. గంగా సింధు మైదానంలో స్థిరపడిన ప్రజలు ప్రారంభంలో ఏం చేసేవారు? గంగా సింధు మైదానంలో స్థిరపడిన ప్రజలు ప్రారంభంలో ఏమి చేసేవారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వ్యవసాయం చేసేవారు. వ్యవసాయం చేసేవారు. ప్రారంభంలో వివిధ తెగలు స్థిరపడిన ప్రాంతాలు ఏవి? ప్రారంభంలో వివిధ తెగలు స్థిరపడిన ప్రాంతాలు ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జనపదాలు. జనపదాలు. ప్రజలు ఎన్ని సంవత్సరాల క్రితం నదుల వెంట స్థిరపడటం మొదలుపెట్టారు? ప్రజలు ఎన్ని సంవత్సరాల క్రితం నదుల వెంట స్థిరపడటం మొదలుపెట్టారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 2700 సంవత్సరాల క్రితం. 2700 సంవత్సరాలు. లోహ పనిముట్లతో వ్యవసాయం చేసి పెద్ద పెద్ద గ్రామాలను ఏర్పాటు చేసి పట్టణాలుగా రూపొందించారు. వీటిని ఏ విధంగా పిలిచారు? లోహ పనిముట్లతో వ్యవసాయం చేసి పెద్ద పెద్ద గ్రామాలను ఏర్పాటు చేసి పట్టణాలుగా రూపొందించారు. వీటిని ఏమని పిలుస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పై రెండు. మహాజనపదాలు, పెద్ద జనపదాలు. మహాజనపదాలు మరియు పెద్ద జనపదాలు. మహాజనపదాలను గురించి తెలుసుకున్నట్టుకు ప్రధాన ఆధారం ఏది? మహాజనపదాల గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పై రెండు. పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన త్రవ్వకాలు, ఆ కాలంలో వ్రాయబడిన పుస్తకాలు. పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన త్రవ్వకాలు మరియు ఆ కాలంలో వ్రాయబడినటువంటి పుస్తకాలు. మహాజనపదాల కాలం నాటి ముఖ్యమైన పురాతత్వ ప్రాంతం కానిదేది? మహాజనపదాల కాలం నాటి ముఖ్యమైన పురాతత్వ ప్రాంతం కానిదేది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి హైదరాబాద్. హైదరాబాద్. మహాజనపదాల కాలానికి చెందని పుస్తకం ఏది? మహాజనపదాల కాలానికి చెందని పుస్తకం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి స్వారోచిష మను సంభవం. స్వారోచిష మను సంభవం. మహాజనపదాల కాలం నాటి భూ యజమానులను ఏ విధంగా పిలిచేవారు? మహాజనపదాల కాలం నాటి భూ యజమానులను ఏ విధంగా పిలిచేవారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పై రెండు. గృహపతి, గహపతి. గృహపతి మరియు గహపతి. యుద్ధాల్లో బందీలై రైతులకు అమ్మబడిన వారు ఎవరు? యుద్ధాల్లో బందీలై రైతులకు అమ్మబడిన వారు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పై వారిద్దరు. దాసులు, బానిసలు. దాసులు మరియు బానిసలు. బతుకాలు అనగా ఏమిటి? బతుకాలు అనగా ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కూలి ఇచ్చి పొలంలో ఇంటిలో పని చేయించుకునేవారు. కూలి ఇచ్చి పొలంలో ఇంటిలో పని చేయించుకునేవారు. గ్రామ పెద్ద ప్రధాన విధి ఏమిటి? గ్రామ పెద్ద ప్రధాన విధి ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. పన్నులు వసూలు చేయుట, న్యాయమూర్తిగా పోలీస్ అధికారిగా వ్యవహరించుట, శాంతి భద్రతల నిర్వహణ. పన్నులు వసూలు చేయుట, న్యాయమూర్తిగా పోలీస్ అధికారిగా వ్యవహరించుట, శాంతి భద్రతల నిర్వహణ. ఈ మూడు వచ్చేసి గ్రామ పెద్దగా ప్రధాన విధి అన్నమాట. వ్యవసాయదారులకు ఉపయోగపడే ఇతర ప్రధాన వృత్తులు ఏవి? వ్యవసాయదారులకు ఉపయోగపడే ఇతర ప్రధాన వృత్తులు ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పై వారందరూ. కమ్మరి, కుమ్మరి, నేత పని చేయువారు. కమ్మరులు, కుమ్మరులు, నేత పని చేయువారు.
మహాజనపదాలలో ఉన్న ప్రధాన పనివారు ఎవరు? మహాజనపదాలలో ఉన్న ప్రధాన పనివారు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పై వారందరూ. లోహకారులు, గనుకులు, సైనికులు, తాపి పనివారు, గుర్రాల శిక్షకులు, ఊడ్చేవారు, నీటిని తెచ్చేవారు, బొమ్మలు తయారు. లోహకారులు, గనుకులు, సైనికులు, తాపి పనివారు, గుర్రాల శిక్షకులు, ఊడ్చేవారు, నీటిని తెచ్చేవారు, బొమ్మలు తయారు చేయవారు. మహాజనపదాలలో రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు ఏది? మహాజనపదాలలో రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పన్నులు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాజ్యానికి వచ్చేసి ప్రధాన ఆదాయం అన్నమాట. రాజులు సిరి సంపదలతో గొప్పగా ఉండటానికి చేసినది ఏమిటి? రాజులు సిరి సంపదలతో గొప్పగా ఉండటానికి చేసినది ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పై రెండు. పన్నులను పెంచుట, పొరుగు రాజ్యాలను జయించుట. పన్నులను పెంచడం ద్వారా మరియు పొరుగు రాజ్యాలను జయించుట ద్వారా రాజులు సిరి సంపదలతో గొప్పగా ఉండేవాళ్ళు అన్నమాట. వ్యవసాయం చేసే రైతులు తమ పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనిని ఏ విధంగా పిలిచారు? వ్యవసాయం చేసే రైతులు తమ పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీన్ని ఏ విధంగా పిలిచేవారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బాగా. గ్రామ పెద్ద అధికారం సంపద పెరుగుదలకు దోహదం చేసిన అంశం ఏమిటి? గ్రామ పెద్ద అధికారం సంపద పెరుగుదలకు దోహదం చేసిన అంశం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వ్యాపారాన్ని ప్రోత్సహించడం. మహాజనపదాలలో బలమైనది ఏది? మహాజనపదాలలో బలమైనది ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ఖనిజ నిక్షేపాలు ఏవి? మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ఖనిజ నిక్షేపాలు ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇనుము. మగధ రాజ్యాన్ని బలమైన రాజ్యంగా తీర్చిదిద్దినది ఎవరు? మగధ రాజ్యాన్ని బలమైన రాజ్యంగా తీర్చిదిద్దినది ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పై వారందరూ. బింబిసారుడు, అజాతశత్రువు, మహాపద్మనందుడు. బింబిసారుడు, అజాతశత్రువు మరియు మహాపద్మనందుడు. ఇతని కాలంలో మగధ రాజ్యం వాయవ్యం నుంచి ఒడిస్సా వరకు విస్తరించింది. ఎవరి కాలంలో మగధ రాజ్యం వాయవ్యం నుంచి ఒడిస్సా వరకు విస్తరించింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మహాపద్మనందుడు. గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగి ఉన్న మహాజనపదం ఏది? గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగి ఉన్న మహాజనపదం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వట్టి. గణాలకు చెందినవారు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పై వారిద్దరు. బుద్ధుడు, మహావీరుడు. గణ రాజ్యాలు ఎన్ని సంవత్సరాల పాటు మనగలిగాయి? గణరాజ్యాలు ఎన్ని సంవత్సరాల పాటు మనగలిగాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1500 సంవత్సరాలు. సువిశాలమైన రాజ్యాలను ఎలా అంటారు? సువిశాలమైనటువంటి రాజ్యాలను ఏమని అంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సామ్రాజ్యాలు. చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. కౌటిల్యుడు, చాణక్యుడు, విష్ణుగుప్తుడు. చంద్రగుప్త మౌర్యుడు ప్రధానమంత్రి వచ్చేసి కౌటిల్యుడు, చాణక్యుడు, విష్ణుగుప్తుడు. కౌటిల్యుడు రచించిన గ్రంథం ఏది? కౌటిల్యుడు రచించినటువంటి గ్రంథం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అర్థశాస్త్రం. చంద్రగుప్త మౌర్యుని కొలువులోకి గ్రీకు రాయబారి ఎవరు? చంద్రగుప్త మౌర్యుని కొలువులోని
గ్రీకు రాయబారి ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మెగస్తనీస్. మెగస్తనీస్ రచించిన గ్రంథం ఏది? మెగస్తనీస్ రచించినటువంటి గ్రంథం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇండికా. మౌర్యులలో ప్రసిద్ధి చెందిన పాలకుడు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అశోకుడు. తీర రాష్ట్రమైన నేటి ఒడిస్సా పాత పేరు ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కళింగ. ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయాన్ని పొంది యుద్ధాలకు స్వస్తి పలికిన ఒకే ఒక రాజు ఎవరు? ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయాన్ని పొంది యుద్ధాలకు స్వస్తి పలికిన ఒకే ఒక రాజు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయాన్ని పొంది యుద్ధాలకు స్వస్తి పలికిన ఒకే ఒక రాజు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అశోకుడు. దమ్మ అనే ప్రాకృత పదానికి సంస్కృతంలో సమాన పదం ఏది? దమ్మ అనే ప్రాకృత పదానికి సంస్కృతంలో సమాన పదం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ధర్మం. శాతవాహన రాజులలో గొప్పవాడు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గౌతమిపుత్ర శాతకర్ణి. మనుషులకే కాక జంతువులకు కూడా వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసిన వారు ఎవరు? మనుషులకే కాకుండా జంతువులకు కూడా వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసిన వారు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అశోకుడు. రామాయణంలోని రాముని వంశానికి చెందిన వారమని వేరు చెప్పుకున్నారు? రామాయణంలోని రాముని వంశానికి చెందిన వారమని ఎవరు చెప్పుకున్నారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇక్ష్వాకులు. శాసనాల ద్వారా వర్తమానాన్ని అంటే సందేశాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు ఎవరు? శాసనాల ద్వారా సందేశాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అశోకుడు. ఏ నెంబరు రాతి శాసనంలో అశోకుడు కళింగ యుద్ధం గురించి ప్రస్తావించడం జరిగింది? ఈ కింది వాటిలో ఏ నెంబర్లో రాతి శాసనంలో అశోకుడు కళింగ యుద్ధం గురించి ప్రస్తావించడం జరిగింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 13వ అంశం. అశోకుని శాసనాలు ఎక్కువగా ఏ లిపిలో ఉన్నాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ప్రాకృతి. భారతదేశ జాతీయ చిహ్నం 4 సింహాల గుర్తు అశోకుని ఏ శిలాస్తంభంలోనిది? భారతదేశ జాతీయ చిహ్నం 4 సింహాల గుర్తు అశోకుని ఏ శిలాస్తంభంలోనిది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సారనాథ్. జాతీయ చిహ్నంలోని సత్యం జయిస్తుంది అనే వాక్యం ఈ ఉపనిషత్తులోనిది? జాతీయ చిహ్నంలోని సత్యం జయిస్తుంది అనే వాక్యం ఏ ఉపనిషత్తులోనిది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మండూకోపనిషత్. దక్షిణాదిలోని 12 మంది రాజులను ఓడించి తన ఆధీనంలోకి తెచ్చుకున్న గుప్తరాజు ఎవరు? దక్షిణాదిలోని 12 మంది రాజులను ఓడించి తన ఆధీనంలోకి తెచ్చుకున్న గుప్తరాజు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సముద్రగుప్తుడు. ఏ గుప్తరాజు కొలువులో 9 మంది గొప్ప పండితులైన నవరత్నాలు కలరు? ఏ గుప్తరాజు కొలువులో 9 మంది గొప్ప పండితులైన నవరత్నాలు కలరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 2వ చంద్రగుప్తుడు. నవరత్నాలలో ప్రసిద్ధ కవి ఎవరు? ద ఆన్సర్ ఈస్
ఆప్షన్ ఏ కాళిదాసు. గుప్తుల కాలంలోని వాస్తుశిల్ప కళా నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన రాతి గుహలు ఎక్కడ ఉన్నాయి? గుప్తుల కాలంలోని వాస్తుశిల్ప కళా నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన రాతి గుహలు ఇవి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ అండ్ బి అజంతా మరియు ఎల్లోరా రాతి గుహలు. అజంతా మరియు ఎల్లోరా. భారతదేశంలోని మొట్టమొదటి ఉపగ్రహం ఏది? భారతదేశంలోని మొట్టమొదటి ఉపగ్రహం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆర్యభట్ట. గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొట్టమొదటి భారతీయ శస్త్రచికిత్స నిపుణుడు ఎవరు? గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొట్టమొదటి భారతీయ శస్త్రచికిత్స నిపుణుడు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సుశ్రుతుడు. భారతదేశ చరిత్రలో వేరి కాలాన్ని స్వర్ణయుగం అని చెబుతారు. భారతదేశ చరిత్రలో వేరి కాలాన్ని స్వర్ణయుగం అని చెబుతారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గుప్తుల కాలం. వేరి దండయాత్రల వలన భారతదేశంలో గుప్త సామ్రాజ్యం అంతరించింది. ఎవరి దండయాత్ర వలన భారతదేశంలో గుప్త సామ్రాజ్యం అంతరించింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ హునుల. శాతవాహనుల రాజధాని నగరం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ధాన్యకట్టకం. త్రిసముద్రధీశ్వర అనే బిరుదు కలిగిన రాజు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ యజ్ఞశ్రీ శాతకర్ణి. ఏ రాజుల కాలంలో ఓదా నాణాలు ప్రసిద్ధి చెందినవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శాతవాహనులు. ఆచార్య నాగార్జునుడు ఎవరి కాలంలో నివసించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శాతవాహనులు. ఇక్ష్వాకుల రాజధాని ఏ నది ఒడ్డున కలదు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కృష్ణా నది. పల్లవుల రాజధాని నగరం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కాంచీపురం. పంచపాండవ రథాలు ఏకశిలా రథాలు అన్నమాట. పంచపాండవ రథాలను మరో పేరు వచ్చి ఏకశిలా రథాలు ఎవరి కాలంలో నిర్మించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మొదటి నరసింహవర్మ. కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయం ఏ వాస్తు శిల్పకళా రీతికి ఉదాహరణ? కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయం ఏ వాస్తు శిల్పకళా రీతికి ఉదాహరణ? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రాజసింహుని కళారీతి. చాళుక్య రాజులలో ప్రసిద్ధి చెందినటువంటి రాజు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రెండవ పులకేశి. నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధంలో హర్ష చక్రవర్తి రెండవ పులకేశిని ఓడించాడు. ఈ విజయాన్ని ఏ శాసనంలో పేర్కొనబడింది? నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధంలో హర్ష చక్రవర్తి రెండవ పులకేశిని ఓడించాడు. ఈ విషయాన్ని ఏ శాసనంలో పేర్కొనబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఐహోలు శాసనం. చాళుక్యుల కాలంలో అభివృద్ధి చెందిన నూతన వాస్తు శిల్ప కళారీతి ఏది? చాళుక్యుల కాలంలో అభివృద్ధి చెందినటువంటి నూతన వస్తుశిలా కళారీతి ఏది? ద ఆన్సర్ ఈస్
ఆప్షన్ సి వేసారా. వేసారా. ఏ పల్లవరాజు రెండవ పులకేశి యుద్ధంలో ఓడించి కావేరీ నదిని దాటి వెళ్ళాడు? ఏ పల్లవరాజు రెండవ పులకేశి యుద్ధంలో ఓడించి కావేరీ నదిని దాటి వెళ్ళాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మొదటి మహేంద్రవర్మ. మొదటి మహేంద్రవర్మ. పట్టడగల్లోని సంగమేశ్వర దేవాలయము ఏ నిర్మాణ శైలిలో ఉంది? పట్టడగల్లోని సంగమేశ్వర దేవాలయం ఏ నిర్మాణ శైలిలో ఉంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ద్రవిడన్. ద్రవిడన్. ఐహోలు శాసనాన్ని తయారు చేసిన వారు ఎవరు? ఐహోలు శాసనాన్ని తయారు చేసిన వారు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రవికీర్తి. రవికీర్తి. చాళుక్యుల రాజధాని అయిన బాదామి ప్రస్తుతం ఏ రాష్ట్రంలో కలది? చాళుక్యుల రాజధాని అయినటువంటి బాదామి ప్రస్తుతం ఏ రాష్ట్రంలో కలదు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కర్ణాటక. కర్ణాటక. శాతవాహనులు ఏ దేశంతో మంచి వ్యాపార సంబంధాలు కలవు? శాతవాహనులకు ఏ దేశంతో మంచి వ్యాపార సంబంధాలు కలవు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రోమ్. రోమ్. మహాబలిపురంలోని ఏకశిలా నిర్మాణాలు వేరి కాలంలోనివి? మహాబలిపురంలోని ఏకశిలా నిర్మాణాలు వేరి కాలంలోనివి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పల్లవులు. పల్లవులు. ప్రసిద్ధి చెందిన నాగార్జునకొండ మరియు అమరావతి బౌద్ధ క్షేత్రాలు వేరి కాలం నాటివి? ప్రసిద్ధి చెందినటువంటి నాగార్జునకొండ మరియు అమరావతి బౌద్ధ క్షేత్రాలు వేరి కాలం నాటివి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి శాతవాహనుల కాలం నాటివి. శాతవాహనుల కాలం నాటివి. చట్టాలను అమలుపరిచే ప్రభుత్వ శాఖ ఏది? చట్టాలను అమలుపరిచేటటువంటి ప్రభుత్వ శాఖ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కార్యనిర్వహణ శాఖ. కార్యనిర్వహణక శాఖ. ఏ విధమైన ప్రభుత్వంలో పాలకులు వంశపారంపర్యంగా వస్తారు? ఏ విధమైనటువంటి ప్రభుత్వంలో పాలకులు వంశపారంపర్యంగా వస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రాచరికం. రాచరికం. కింది వానిలో రాచరిక అంటే దట్ మీన్స్ కింది వానిలో రాచరిక ప్రభుత్వం అమల్లో ఉండేది ఎక్కడ? కింది వానిలో రాచరికం అమల్లో ఉండేది ఎక్కడ? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్. క్రింది వానిలో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎక్కడ ఉంది? క్రింది వానిలో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎక్కడ ఉంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అమెరికా. అమెరికా. ఏ ప్రభుత్వంలో ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు? ఏ ప్రభుత్వంలో ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పరోక్ష ప్రజాస్వామ్యం. పరోక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమల్లో ఉన్న దేశం ఏది? ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమల్లో ఉన్న దేశం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం వయోజన ఓటు హక్కు లభిస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం వయోజన ఓటు హక్కు లభిస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 326. 326. ఒక దేశం యొక్క చట్టాలు మరియు మౌలిక సూత్రాలను కలిగి ఉన్న పత్రం ఏది? ఒక దేశం యొక్క చట్టాలు మరియు మౌలిక సూత్రాలను కలిగి ఉన్న పత్రం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రాజ్యాంగం. రాజ్యాంగం. వయోజనులు అంటే డాష్ సంవత్సరాలు నిండిన వారు. వయోజనులు అంటే డాష్ సంవత్సరాలు నిండిన వారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు. ఎన్నికైన ప్రతినిధులు సమావేశాల ద్వారా డాష్ పక్షాన నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్నికైన ప్రతినిధులు సమావేశాల ద్వారా డాష్ పక్షాన నిర్ణయాలు తీసుకుంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ప్రజల పక్షాన. ప్రజల పక్షాన.
ఒక్క ఓటు ఎక్కువ రావటాన్ని డాష్ మెజారిటీ అంటారు. ఒక్క ఓటు ఎక్కువ రావడాన్ని డాష్ మెజారిటీ అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సాధారణ మెజారిటీ. సాధారణ మెజారిటీ. ఎన్నికైన ప్రతినిధులు సాధారణంగా డాష్ సంవత్సరాలు ప్రతినిధిగా ఉంటారు. ఎన్నికైనటువంటి ప్రతినిధులు సాధారణంగా డాష్ సంవత్సరాలు ప్రతినిధిగా ఉంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా పోయినప్పుడు డాష్ రాజ్యాంగం ప్రకారం ప్రతినిధులను అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా పోయినప్పుడు డాష్ రాజ్యాంగం ప్రకారం ప్రతినిధులను అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంటుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ న్యాయస్థానాలు. న్యాయస్థానాలు. ఓటు వేసేటప్పుడు డాష్ ప్రలోభాలకు లోనుకోకుండా ఓటు వేయాలి. ఓటు వేసేటప్పుడు డాష్ ప్రలోభాలకు లోటు కాకుండా ఓటు వేయాలి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నిర్భయంగా. నిర్భయంగా ఓటు వేయాలన్నమాట. కులం మతం కూడా డాష్ సమయంలో ప్రజల మీద ఎక్కువ ప్రభావితం చూపుతుంది. కులం మతం కూడా డాష్ సమయంలో ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఎన్నికల సమయంలో. ఎన్నికల సమయంలో. డాష్ అంటే మనం ఉన్న ప్రాంతంలో మన కోసం పనిచేసేది. డాష్ అంటే మనం ఉన్న ప్రాంతంలో మన కోసం పనిచేసేది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి స్థానికంగా. స్థానికంగా. ప్రజలు అవసరాలను తీరుస్తూ ప్రజలను రక్షిస్తూ ప్రజా వివాదాలను పరిష్కరించేది ఏది? ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రజలను రక్షిస్తూ ప్రజా వివాదాలను పరిష్కరించేది ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ప్రభుత్వం. ప్రభుత్వం. ఏ సమాజంలో అందరూ ఆమోదించే విధంగా ఒక సామాన్య పరిష్కారం కానీ ప్రవర్తన నియమావళి కానీ రూపొందించడం సాధ్యం కాదు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అనేక కులాలు మతాలు తెగలు కలిసి బహుముఖంగా నివసించేటప్పుడు. రాజరికంలో మీరు అనుకున్నదే చట్టం వారు చెప్పిందే న్యాయం. రాజరికంలో ఎవరు అనుకున్నదే చట్టం వారు చెప్పిందే న్యాయం. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పై వారందరూ చక్రవర్తులు రాజులు రాణులు. రాజరికంలో వచ్చేసరికి చక్రవర్తులు కానీ రాజులు కానీ రాణులు కానీ చెప్పిందే చట్టం అన్నమాట. వారు చెప్పిందే న్యాయం. ప్రాచీన కాలంలో ఎక్కువ మంది రాజులు రాజ్య పరిపాలన కంటే దేనికి ఎక్కువ సమయాన్ని వెచ్చించేవారు? ప్రాచీన కాలంలో ఎక్కువ మంది రాజులు రాజ్య పరిపాలన కంటే దేనికి ఎక్కువ సమయాన్ని వెచ్చించేవారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రాజ్య విస్తరణ. రాజ్య విస్తరణ. రాజు లేక రాణి కొన్ని సమయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరులను సంప్రదించినప్పటికీ తుది నిర్ణయం వీరిదే. రాజు లేక రాణి కొన్ని సమయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరులను సంప్రదించినప్పటికీ తుది నిర్ణయం వీరదే. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాజు లేక రాణిది. రాజు లేక రాణిది. విభిన్న ప్రజల విభిన్న అభిప్రాయాలను ఇముడ్చుకుంటూ సమాజంలో అన్యాయం అణిచివేతకు పాల్పడే శక్తులను నియంత్రించగలిగే ప్రభుత్వమే డాష్. విభిన్న ప్రజల విభిన్న అభిప్రాయాలను ఇముడ్చుకుంటూ సమాజంలో అన్యాయం అణిచివేతలకు పాల్పడే శక్తులను నియంత్రించగలిగే ప్రభుత్వమే డాష్. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం. ప్రజల చేత ప్రజల కోసం నడిచే ప్రభుత్వం ప్రజాస్వామ్యం అన్నది ఎవరు? ప్రజల చేత ప్రజల కోసం నడిచే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అన్నది ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అబ్రహం లింకన్. అబ్రహం లింకన్. ప్రస్తుత రోజుల్లో అమలులో ఉన్న ప్రజాస్వామ్యం ఏది? ప్రస్తుత రోజుల్లో అమలులో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి బి మరియు సిలు. పరోక్ష ప్రజాస్వామ్యం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. పరోక్ష ప్రజాస్వామ్యం మరియు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం.
ఎన్నికల ముందు వివిధ అభ్యర్థులు లేదా పార్టీలు తాము ఎన్నికైతే చేపట్టబోయే కార్యక్రమాల జాబితాలను ఓటర్ల ముందు ఉంచగా ఆ జాబితాను ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మేనిఫెస్టో. మేనిఫెస్టో. ప్రజాప్రతినిధులు ఎంతకాలం ప్రతినిధిగా ఉంటారు? ప్రజాప్రతినిధులు ఎంతకాలం ప్రతినిధిగా ఉంటారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నిర్ణీత కాలం. నిర్ణీత కాలం. భారతదేశంలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రతినిధులకు ఉండవలసిన మెజారిటీ ఏమిటి? ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రతినిధులకు ఉండవలసినటువంటి మెజారిటీ ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సాధారణ మెజారిటీ. సాధారణ మెజారిటీ. ఒక గ్రామ పంచాయతీలో 20 మంది వార్డు సభ్యులు ఉంటే మెజారిటీ సాధించడానికి కావలసిన సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 11. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల మీద నియంత్రణ చేయడాన్ని ప్రజాప్రతినిధుల మీద నియంత్రణ చేయడానికి ఉన్నదేమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రాజ్యాంగ చట్టంలో కొన్ని నిబంధనలను పొందుపరుచుట. రాజ్యాంగ చట్టంలో కొన్ని నిబంధనలను పొందుపరుచుట. ప్రజాస్వామ్యంలో ప్రజలు చేయవలసినది ఏమిటి? ప్రజాస్వామ్యంలో ప్రజలు చేయవలసినది ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. ప్రజలు, అధికారులు ప్రతి ఒక్కరూ కొంచెం సమయం వెచ్చించి ప్రజా అవసరాలను అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిముట్ల వాళ్ళకి అవగాహన ఉండాలి. ఓటు వేసేటప్పుడు నిర్భయంగా ప్రలోభాలకు లోను కాకూడదు. ఆన్సర్ ఈస్ కొన్ని సందర్భాల్లో ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపుతున్న అంశాలు ఏవి? కొన్ని సందర్భాల్లో ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపుతున్నటువంటి అంశాలు ఏవి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పై 2. కులం మతం. ప్రభుత్వం మన దేశంలో ఎన్ని స్థాయిలలో పనిచేస్తుంది? ప్రభుత్వం మన దేశంలో ఎన్ని స్థాయిలలో పనిచేస్తుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 3 స్థాయిలలో. మనం ఉన్న ప్రాంతంలో మన కోసం పనిచేసేది ఏది? మనం ఉన్నటువంటి ప్రాంతంలో మన కోసం పనిచేసేది ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి స్థానిక ప్రభుత్వం. జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం దేశం మొత్తానికి బాధ్యత వహించేది ఏది? జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం దేశం మొత్తానికి బాధ్యత వహించేది ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కేంద్ర ప్రభుత్వం. గ్రామ పంచాయతీ సభ్యులను సర్పంచును వేరు ఎన్నుకుంటారు? గ్రామ పంచాయతీ సభ్యులను సర్పంచులను ఎవరు ఎన్నుకుంటారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గ్రామ ఓటర్లు. ఓటర్ల జాబితాలో పేరు నమోదు కావాలి అంటే ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 18 సంవత్సరాలు. గ్రామ పంచాయతీలో పోటీ చేయడానికి అర్హత కలిగిన వయసు ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 21 సంవత్సరం. గ్రామానికి ప్రథమ పౌరుడు లేదా పౌరురాలు ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సర్పంచ్. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 5 సంవత్సరాలు. ప్రతి వార్డులోకి వ్యక్తి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వేస్తాడు? ప్రతి వార్డులోకి వ్యక్తి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వేస్తారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2 సార్లు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన నిర్వహించడానికి గాను వేటిని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఈస్
ఆప్షన్ ఏ గ్రామ సభ. గ్రామ సభ. గ్రామ సభలో వేరికి సభ్యత్వం ఉంటుంది. గ్రామ సభలో వేరికి సభ్యత్వం ఉంటుంది. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ గ్రామంలోని ఓటర్లందరికీ. గ్రామంలోని ఓటర్లు అందరికీ. ప్రతి గ్రామాన్ని ఏ విధంగా విభజిస్తారు? ప్రతి గ్రామాన్ని ఏ విధంగా విభజిస్తారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి వార్డులుగా. వార్డులుగా. ప్రతి గ్రామ పంచాయతీకి జనాభాను బట్టి ఉండవలసిన కనిష్ట గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 5 నుంచి 21. 5 నుంచి 21. కనిష్ట సభ్యులు 5, గరిష్ట వచ్చేసరికి 21. గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయ వ్యయాలకు బాధ్యత వహించేది ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సర్పంచ్. సర్పంచ్. ఉప సర్పంచ్ను ఎన్నుకునేవారు ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి గ్రామ పంచాయతీ సభ్యులు. గ్రామ పంచాయతీ సభ్యులు. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఎన్నుకునేది ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి గ్రామంలోని ఓటర్లు. గ్రామంలోని ఓటర్లు. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఎన్నుకునేది ఎవరు? జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఎన్నుకునేది వారు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మండలంలోని ఓటర్లు. మండలంలోని ఓటర్లు. నగరాలలో పట్టణాల్లో ఉన్న స్థానిక పాలనా వ్యవస్థను ఎలా పిలుస్తారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పురపాలక వ్యవస్థ. పురపాలక వ్యవస్థ. జనాభా ప్రాతిపదికను మనకు ఉన్న పురపాలక సంస్థలు ఎన్ని రకాలు? జనాభా ప్రాతిపదికనకు మనకు ఉన్న పురపాలక సంస్థలు ఎన్ని రకాలు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 3. నగర పంచాయతీలో ఉండే జనాభా ఎంత? నగర పంచాయతీలో ఉండే జనాభా ఎంత? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 20,000 నుంచి 40,000. 20,000 నుంచి 40,000. మున్సిపల్ కౌన్సిలర్ అంటే పురపాలక సంఘం నందు ఉండు జనాభా ఎంత? మున్సిపల్ కౌన్సిల్లో ఉండు జనాభా ఎంత? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 40,000 నుంచి 3 లక్షలు. 40,000 నుంచి 3 లక్షలు. పురపాలక సంఘంలో వార్డు సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించేది ఎవరు? పురపాలక సంఘంలో వార్డు సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించేది ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ కౌన్సిలర్. కౌన్సిలర్. పురపాలక సంఘంలో వార్డు ప్రతినిధులను నగరపాలక సంస్థలో వార్డు ప్రతినిధులను ఏ విధంగా పిలుస్తారు? పురపాలక సంఘంలో వార్డు ప్రతినిధులను నగరపాలక సంస్థలో వార్డు ప్రతినిధులను ఏ విధంగా పిలుస్తారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కౌన్సిలర్, కార్పొరేటర్. పురపాలక సంఘంలో వార్డు ప్రతినిధులను కౌన్సిలర్ను పిలుస్తారు. నగరపాలక సంస్థల్లో వార్డు ప్రతినిధులను వచ్చేసరికి కార్పొరేటర్ అని పిలుస్తారు. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ స్థానిక స్వపరిపాలన గురించి సూచిస్తుంది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 40వ ఆర్టికల్. 40వ ఆర్టికల్. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేశారు? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేశారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 73 రాజ్యాంగ సవరణ. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేశారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 74. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ చట్టం చేసిన సంవత్సరం ఎంత? ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ చట్టం చేసినటువంటి సంవత్సరం ఎంత? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 1994.
స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, రాజస్థాన్. మన ఆంధ్రప్రదేశ్లో పంచాయతీల్లో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించాలి? మన ఆంధ్రప్రదేశ్లో పంచాయతీల్లో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించారు? మన ఆంధ్రప్రదేశ్లో పంచాయతీల్లో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 50%. ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించిన తేదీ ఎంత? ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించిన తేదీ ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అక్టోబర్ 2, 2019. అక్టోబర్ 2, 2019. ప్రతి గ్రామ సచివాలయంలో ఎంతమంది గ్రామ నిర్వాహకులు ఉంటారు? ప్రతి గ్రామ సచివాలయంలో ఎంతమంది గ్రామ నిర్వాహకులు ఉంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 11 మంది. ఆంధ్రప్రదేశ్లోని మొదటి పురపాలక సంఘం ఏది? ఆంధ్రప్రదేశ్లోని మొదటి పురపాలక సంఘం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, భీమునిపట్నం. సినిమా టికెట్ల మీద పన్ను విధించినది ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, పురపాలక సంఘం. మండల పరిషత్, జిల్లా పరిషత్తులో నియమించబడే సభ్యులను ఎలా అంటారు? మండల పరిషత్, జిల్లా పరిషత్లో నియమించబడే సభ్యులను ఎలా అంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, కోఆప్టెడ్ సభ్యులు. మున్సిపల్ కార్పొరేషన్ జనాభా ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 3 లక్షల లోపు. పురపాలక సంఘం విధించే పన్నులు ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. నీటి పన్ను, దుకాణాలపై పన్ను, సినిమా టికెట్లపై పన్ను. నీటి పన్ను, దుకాణాల పన్ను, సినిమా టికెట్ల మీద విధించే పన్ను. క్రింది వాటిలో ప్రజా సౌకర్యం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, సినిమా హాళ్ళు. భారతదేశంలో భిన్నత్వానికి కారణం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. విశాలమైన దేశం, అనేక జాతుల అనుసంధానం, భౌగోళిక మరియు శీతోష్ణ స్థితి అంశాలు. విశాలమైన దేశం, అనేక జాతుల అనుసంధానం, భౌగోళిక మరియు శీతోష్ణ స్థితి అంశాలు. వేదాలను ఏ సంప్రదాయం ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి తీసుకుని వచ్చారు? వేదాలను ఏ సంప్రదాయం ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి తీసుకుని వచ్చారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, మౌఖిక. అశోకుడు వేయించిన అన్ని శాసనాల్లో ఏ లిపిని ఉపయోగించారు? అశోకుడు వేయించినటువంటి అన్ని శాసనాల్లో ఏ లిపిని ఉపయోగించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, బ్రహ్మి. తెలుగు భాషలో ఎన్ని అక్షరాలు కలవు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 56. భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 22. భారత రాజ్యాంగంలో గుర్తించిన భాషలు ఏ షెడ్యూల్లో కలవు? భారత రాజ్యాంగంలో షెడ్యూల్లో గుర్తించిన భాషలు ఏ షెడ్యూల్లో కలవు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 8వ షెడ్యూల్. భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో గుర్తించబడిన భాష కానిదేది? 8వ షెడ్యూల్లో గుర్తించినటువంటి భాష కానిదేది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఇంగ్లీష్. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్ర ప్రదేశమైన తిరుమల ఏ జిల్లాలో ఉంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, చిత్తూరు.
చతుర్విధ పురుషార్థాలలో లేనిదేది? చతుర్విధ పురుషార్థాలలో లేనిదేది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి న్యాయం. న్యాయం. మొత్తం ఎంతమంది తీర్థంకరులు కలరు? మొత్తం ఎంతమంది తీర్థంకరులు కలరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 24. 24. వర్ధమాన మహావీరుని జననం ఎప్పుడు? వర్ధమాన మహావీరుని జననం ఎప్పుడు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి క్రీస్తు శకం 599. క్రీస్తు శకం 599. జైనుల పవిత్ర గ్రంథాలను ఎలా పిలుస్తారు? జైనుల పవిత్ర గ్రంథాలను ఎలా పిలుస్తారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అంగాలు. అంగాలు. పంచవ్రతాలు అంటే జైనమత సిద్ధాంతాలలో మహావీరుడు చేర్చిన సిద్ధాంతం ఏది? జైనమత సిద్ధాంతాలలో మహావీరుడు చేర్చిన సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యము. గౌతమ బుద్ధుడు ఎక్కడ జన్మించాడు? గౌతమ బుద్ధుడు ఎక్కడ జన్మించాడు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లుంబిని. లుంబిని. గౌతమ బుద్ధుని మరణం ఎప్పుడు? గౌతమ బుద్ధుని మరణం ఎప్పుడు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి క్రీస్తు పూర్వం 483. క్రీస్తు పూర్వం 483. గౌతమ బుద్ధుని బోధనలను ఎలా పిలుస్తారు? గౌతమ బుద్ధుని బోధనలను ఎలా పిలుస్తారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆర్య సత్యాలు. ఆర్య సత్యాలు. గొప్ప బౌద్ధ స్మారక కట్టడమైన సాంచి స్తూపంను నిర్మించినది ఎవరు? సాంచి స్తూపంను నిర్మించినది ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అశోకుడు. అశోకుడు. ముస్లిం భక్తులు తమ జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా ఏ యాత్ర చేయాలనుకుంటారు? ముస్లిం భక్తులు తమ జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా ఏ యాత్రను చేయాలనుకుంటారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హజ్. మక్కా యాత్ర. మక్కా యాత్ర. రోమన్ కథాలిక్ చర్చికి అధిపతి ఎలా అంటారు? రోమన్ కథాలిక్ చర్చికి అధిపతిని ఎలా అంటారు? రోమన్ కథాలిక్ చర్చికి అధిపతిని ఎలా అంటారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పోప్. పోప్. సిక్కు మత స్థాపకుడు ఎవరు? సిక్కు మత స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గురునానక్. గురునానక్. భారతదేశ విశిష్ట సాంస్కృతిక లక్షణం ఏమిటి? భారతదేశ విశిష్ట సాంస్కృతిక లక్షణం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భిన్నత్వంలో ఏకత్వం. భిన్నత్వంలో ఏకత్వం. గోమటేశ్వరం ఆలయం ఏ రాష్ట్రంలో కలదు? గోమటేశ్వర్ ఆలయం ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కర్ణాటక. కర్ణాటక. కొత్త కరెన్సీ నోట్లపై ఎన్ని భారతీయ భాషలు ముద్రించబడి ఉన్నాయి? కొత్త కరెన్సీ నోట్లపై ఎన్ని భారతీయ భాషలు ముద్రించబడి ఉన్నాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 15. 15. బుద్ధుడు స్వర్గస్థుడైన కుషినగర్ ప్రాంతం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో కలదు? బుద్ధుడు స్వర్గస్థుడైనటువంటి కుషినగర్ ప్రాంతం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్. ప్రసిద్ధ రోమన్ కథాలిక్ చర్చ్ డాష్ నగరంలో కలదు? ప్రసిద్ధ రోమన్ కథాలిక్ చర్చ్ డాష్ నగరంలో కలదు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వాటికన్. వాటికన్.